ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మిర్చి పొలంలో చాలామంది పూత కోసం మందులు కొడుతుంటారు. పూత పిందె కోసం మందులు చాలామంది కొడుతుంటారు. అయితే ఏ మందులు అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మనకి ఇక్కడ రెండు డిఫరెన్స్ ఉన్నాయి. పొలంలో కాయ పూత రావడానికి మార్కెట్లో రెండు రకాల మందులు ఉన్నాయి. ఒకటి వచ్చేప్పటికి గ్రోత్ ప్రమోటర్స్, అంటే ఇవేం చేస్తాయంటే మిర్చి మొక్కని పెంచడానికి ప్రయత్నిస్తాయి, అంటే వాటి పెరుగుదల ఎక్కువ అవ్వడానికి పనిచేస్తుంటాయి ఇవి. అయితే రెండో రకం వచ్చేప్పటికి గ్రోత్ రెగ్యులేటర్స్. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్ మొక్క పెరుగుదల మాత్రమే చూసుకుంటాయి, అంటే ఎంత పెంచగలవో అంతవరకు పెంచుతూనే ఉంటాయి, అంటే మొక్కకి పోషకాలు అందినంత వరకు మొక్కని పెంచుతూనే ఉంటాయి. అయితే గ్రోత్ రెగ్యులేటర్స్ వచ్చేటప్పటికి చెట్టు యొక్క పెరుగుదల ఎంతవరకు కావాలో అంతవరకు పెంచి వాటికి కాయ పూత రావడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకని రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే గ్రోత్ ప్రమోటర్లతో పాటు గ్రోత్ రెగ్యులేటర్లు కూడా వాడండి. మనకి ఇప్పుడు మార్కెట్లో ఉన్న గ్రోత్ ప్రమోటర్ల గురించి తెలుసుకుందాం. మనకు సహజంగా తెలిసిన గ్రోత్ ప్రమోటర్లు వచ్చేటప్పటికి ధనుంజయ్ గోల్డ్, క్రాప్ మ్యాక్స్, సింజంటా వారి ఇసాబియన్, కోరమండల్ వారి ఫాంటాక్ ప్లస్, ఇంకా అటువంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మిర్చి మొక్కలో గ్రోత్ ప్రమోటర్లుగా చాలా ఉపయోగపడతాయి. అయితే మన మార్కెట్లో గ్రోత్ రెగ్యులేటర్స్ వచ్చేటప్పటికి గార్డా వారి చమత్కార్ ఒకటి ఉంది, ఇంకోటి బేయర్ కంపెనీ వాళ్ళ ప్లానోపిక్స్. ఇవి రెండు కూడా గ్రోత్ రెగ్యులేటర్లు. చాలా రైతు సోదరులు ఏం చేస్తారంటే పూత పింద రావడానికి గ్రోత్ ప్రమోటర్స్ వాడి కాయపూత రాలేదని చూస్తుంటారు. గ్రోత్ రెగ్యులేటర్స్ వాడడం వల్ల కాయపూత వచ్చింది, కానీ గ్రోత్ ప్రమోటర్స్ వల్ల చెట్టు ఎదుగుదల బాగా ఉండిద్ది. చెట్టు ఎదుగుదల బాగా ఉంటే కాయపూత వచ్చిద్ది అనుకోవడం ఒక రకమైన నమ్మకం. చెట్టు ఎక్కువ ఉన్నప్పుడు ఆకులు ఎక్కువ ఉంటాయి, కానీ కాయపూత వచ్చేటప్పటికి తక్కువ ఉంటాయి. మనం ఏం చేయాలంటే చెట్టు పెంచినంత వరకు పెంచి దాన్ని పెరగకుండా ఆపినప్పుడే కాయపూత వచ్చిద్ది. మనం ఏం చేయాలంటే గ్రోత్ ప్రమోటర్స్ వాడిన 2-3 రోజుల తర్వాత వెంటనే గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా వాడాలి. మనకి గ్రోత్ ప్రమోటర్స్ ఎంత ఉపయోగపడతాయో గ్రోత్ రెగ్యులేటర్లు కూడా అంత బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకు తెలియకుండా గ్రోత్ రెగ్యులేటర్లు గ్రోత్ ప్రమోటర్లు రెండు ఒకటే అని చెప్పి మనం స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మనం గ్రోత్ ప్రమోటర్లు గ్రోత్ రెగ్యులేటర్లు రెండు సపరేట్గా ఉంటాయి. మనం ప్రమోటర్లు వచ్చేటప్పటికి చెట్టు పెరగడానికి వాడాలి, చెట్టు ఎంత అయితే పెంచాలనుకుంటున్నామో వాటికి పట్టి వాడాలి. గ్రోత్ రెగ్యులేటర్లు వచ్చేటప్పటికి మనకి చెట్టు పెరుగుదల ఆగి కాయ పూత రావడానికి ఎక్కువ ఉపయోగపడుద్ది. అందుకే నేను రైతు సోదరులకు ఇచ్చే సలహా ఏమిటంటే గ్రోత్ ప్రమోటర్లతో పాటు గ్రోత్ రెగ్యులేటర్లు కూడా వాడండి. ఇవి రెండు వాడినప్పుడే మనకి కాయ పూత బాగా వచ్చి మొక్క తగిన దిగుబడి వస్తూ ఉండిద్ది. లేదంటే చెట్టు అమాంతంగా పెరిగి దానికి తగిన కాయ పూత రాకుండా రైతు సోదరులందరూ నష్టపోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొందరు చూస్తుంటారు చెట్టు తెగ పెరిగింది అని చెప్తుంటారు, కానీ దానికి వచ్చేప్పటికి కాయ పూత తక్కువగా ఉండిద్ది. దానికి ముఖ్య రీజన్ ఏంటంటే వాళ్ళు గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ వాడారు, గ్రోత్ రెగ్యులేటర్లు వాడలేకపోయారు. ఎప్పుడైతే మనం గ్రోత్ ప్రమోటర్స్ వాటితో పాటు గ్రోత్ రెగ్యులేటర్లు కూడా వాడుతుంటామో అప్పుడు మొక్క యొక్క కాయ పూత బాగా వచ్చి మనకు కావాల్సిన దిగుబడి వచ్చింది. అందుకని రైతు సోదరులందరూ గ్రోత్ ప్రమోటర్లతో పాటు గ్రోత్ రెగ్యులేటర్లు కూడా వాడి ఎంతో లాభసాటి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.